పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉండటంతో ఉదయం రాత్రి వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే 25 జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆయా జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోయాయి. అయితే వచ్చే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సాధారణం కంటే 5 డిగ్రీలు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తీవ్రమైన చలితో తెలంగాణ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. మెజార్టీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు చలి తీవ్రతకు తాళలేకపోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు 20 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 10 నుంచి 13 తేదీల మధ్య మరింత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5% నుంచి 7% వరకు తగ్గుతాయని అంచనా వేసింది. హైదరాబాద్తో సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4% వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అక్కడ నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6.3, సంగారెడ్డి జిల్లా గరసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మేమిన్పేట్లో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈ నెల 16వ తేదీ వరకు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.